హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ లెక్చర్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం ఫండమెంటల్ రైట్స్ అలాగే డిపిఎస్పి గురించి చూసాం కదా, ఒకసారి అది రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీకి సంబంధించి ఉంటుంది. దాని యొక్క ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు ఉంటాయి. అలాగే పార్ట్ 2 వచ్చేసి మనకి సిటిజన్షిప్ 5th నుండి 11 వరకు. పార్ట్ 3 వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అనమాట. సో 12 నుండి 35 వరకు ఉంటాయి. అలాగే పార్ట్ 4 వచ్చేసి మనకి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. దీని యొక్క ఆర్టికల్స్ వచ్చేసి 36 నుండి 51 వరకు ఉంటాయి. ఇప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు, ఎలా అయితే మనకి ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయో. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సిటిజన్స్కి ఉండాలని చెప్పేసి, ఎలా అయితే మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయో అలాగే అందరు పౌరులకు కూడా కొన్ని బాధ్యతలు ఉండాలని చెప్పేసి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేసామన్నమాట. సో మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 51A అనమాట. అలాగే స్వరణ్ సింగ్ కమిటీ దేనికి రిలేటెడ్ అని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. సో స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఎలా అయితే మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు జస్టికబుల్ అలాగే ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లానో, మనకు అలా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవన్నమాట. సో ఈ బాధ్యతలు మనం పౌరులుగా మనం నిర్వర్తించాలి. ఒకవేళ మనం చేయకపోతే మనకి ఎలాంటి పనిష్మెంట్ అనేది ఉండదు. సో నాట్ ఎన్ఫోర్సబుల్ అలాగే నాన్ జస్టికబుల్ ఇన్ నేచర్ అనమాట. మనం 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నప్పుడు ఇనీషియల్గా మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉండే. కానీ 2002లో మనం ఇంకో ఫండమెంటల్ డ్యూటీ అనేది యాడ్ చేసాం. సో మనకి ఇప్పుడు టోటల్గా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే మనకి టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ డ్యూటీస్ అన్నీ కూడా మనకి మోరల్గా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, అలాగే వీటన్నిటిని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ డ్యూటీ వచ్చేసి ఆర్టికల్ 51A క్లాజ్ ఏ అనమాట. సో ఏ ఫర్ అబైడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఏ ఫర్ అబైడ్ అనమాట. అబైడ్ మీనింగ్ వచ్చేసి మనం కట్టుబడి ఉండడం అనమాట. సో టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఐడియాల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. సో మనం మన రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. అలాగే 3 థింగ్స్కి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే ఇక్కడ గౌరవం అనమాట. సో ఏం 3 థింగ్స్ అంటే, ఒకటి మన కాన్స్టిట్యూషన్ యొక్క ఐడల్స్కి, అలాగే ఇంకోటి వచ్చేసి నేషనల్ ఫ్లాగ్కి, అలాగే నేషనల్ యాంథమ్కి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 51A బి అనమాట. సో బి ఫర్ బాపూజీ కానీ భగత్ సింగ్ కానీ బాల్ గంగాధర్ తిలక్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళందరూ ఎవరు, మనకి ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేసిన వాళ్ళే కదా. సో వీళ్ళ పేరు రాగానే బి ఫర్ బాపూజీ అని గుర్తొస్తుంది. సో నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అని ఐడియా వస్తుందన్నమాట. సో టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో ఏవైతే వాళ్ళని ఇన్స్పైర్ చేశాయో ఆ నోబెల్ ఐడియాస్ అన్నింటినీ కూడా మనం ఫాలో అవ్వాలని మనకి సెకండ్ డ్యూటీ చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సి ఫర్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. సో సెంటర్ యొక్క డ్యూటీ ఏంటి, మన యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి కదా. సో మనకు దాంతో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనగానే మనకి సెంటర్ అని గుర్తుకు రావాలి. సో సి ఫర్ సెంటర్ అనమాట. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డి. సో డి ఫర్ డిఫెన్స్ అని కానీ డిఫెండ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డిఫెండ్ అంటే రక్షించడం అని మీనింగ్ వస్తుందన్నమాట. సో టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మన కంట్రీకి ఎప్పుడన్నా సరే మన అవసరం ఉంది అనిపించినప్పుడు మనం మన కంట్రీని రక్షించాలి. అలాగే మన కంట్రీ యొక్క సర్వీసెస్ అంటే మన కంట్రీకి ఏదన్నా నెసెసిటీ వచ్చినప్పుడు మన సర్వీసెస్ ఇవ్వడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలని మనకి 4th డ్యూటీ అనేది చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫర్ ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. సో ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ and amongst all the people of India and respect the dignity of women. సో ఈక్వాలిటీ అనగానే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా ఉండాలి కదా. సో డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ అంటే ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకున్నాం. సో ఈక్వాలిటీ అంటే మన దేశ ప్రజలందరూ కూడా ఈక్వల్గా సమానత్వంతో ఉండాలి. ఎలా ఉండాలి, అందరం కూడా కలిసిమెలిసి సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్తో ఉండాలన్నమాట. సో అలా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. సో ఈ ఫర్ ఈక్వాలిటీ కామన్ బ్రదర్హుడ్ అని
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అనమాట. సో ఎఫ్ ఫోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫోర్ట్ అనగానే మనకి రెడ్ ఫుడ్ గుర్తొస్తుంది కదా. సో ఎఫ్ ఫోర్ట్ అనమాట. సో ఏవైతే మన కల్చరల్కి సంబంధించినాయో అవన్నిటిని కూడా రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం వాల్యూ ఇస్తూ దాన్ని మనం ప్రిజర్వ్ చేయాలి కదా. సో అదే మనకి 6th ఫండమెంటల్ డ్యూటీ అనమాట. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. సో ఏదైతే మన కంట్రీ కాంపోజిట్ కల్చర్ ఉందో, రిచ్ హెరిటేజ్ ఉందో దాని అన్నిటిని కూడా మనం వాల్యూ ఇచ్చి దాన్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీ. సో జీ ఫర్ గ్రీనరీ అని గుర్తుపెట్టుకోండి. సో గ్రీన్ అనగానే మనకి ఎన్విరాన్మెంట్ గుర్తుకు రావాలి. సో టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి 7th డ్యూటీలో ఏముంది అంటే ఏదైతే మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని అంతా కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, అలాగే దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, ఫారెస్ట్ కానీ, లేక్స్ కానీ, మన చుట్టూ ఉన్న జంతువులు ఉంటాయి కదా, సో వైల్డ్ లైఫ్కి సంబంధించి కానీ, సో వీటంతటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, అలాగే దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్. సో హెచ్ అంటే హ్యుమానిజం అని గుర్తుపెట్టుకోండి. సో హ్యుమానిజం అంటే తెలుగులో మనకి మానవత్వం అని మీనింగ్ వస్తుంది. సో హెచ్లో ఏముంది మనకి, టు హెల్ప్ సైంటిఫిక్ టెంపర్, హ్యుమానిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏవైతే మనకు మూఢవ నమ్మకాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం గుడ్డిగా నమ్మొద్దు అనమాట. సో ఇప్పుడు మనం మోడర్న్ సొసైటీలో ఉంటున్నాం. సో అన్నీ కూడా మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మనం ఆలోచించి ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి, అలాగే మనం మానవత్వంతో ఉండాలి. సో అది మనకి నెక్స్ట్ డ్యూటీ అనేది చెప్తుందనమాట. టు హెల్ప్ సైంటిఫిక్ టెంపర్ అంటే చేంజెస్ అనేవి కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, హ్యుమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ. సో ఐ అనగానే ఎలా గుర్తుపెట్టుకోండి అంటే వాయిలెన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఐ కదా, సో ఐలో మనకి వాయిలెన్స్ ఉంది కదా, సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. సో వాయిలెన్స్లో మనకి ఏమొచ్చింది అంటే నాట్ టు డిస్ట్రాయ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వాయిలెన్స్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకునే రైట్ మనకుంది. సో కానీ వాటిని మనం డ్యామేజ్ చేయొద్దు అనమాట. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఏ గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా డిస్టర్బ్ చేయొద్దు, సో దాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు అనమాట. సో చాలామంది ధర్నాలు చేస్తున్నప్పుడు కానీ ఏం చేస్తారు, బస్సును తగలపెట్టడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాష్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే రైల్వేస్లో కూడా చూస్తూ ఉంటాం, రైల్వే ప్రాపర్టీకి సంబంధించి అన్నీ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటారు. సో అందరి హక్కు అది ఏంటి, మనం అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ దీన్ని కూడా మనం డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదనమాట. సో నాట్ టు డిస్ట్రాయ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వాయిలెన్స్. సో మనం అలా డిస్ట్రాయ్ చేయడం వల్ల వాయిలెన్స్కి దారితీస్తుంది కదా, సో అలా మనం చేయొద్దనమాట. ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ అనే కాదు, ఇది మన సివిల్ డ్యూటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి జే అనమాట. సో జే ఫర్ జాబ్ అని గుర్తుపెట్టుకోండి. సో మీకు జాబ్ రావాలంటే మీరున్న ఫీల్డ్లో ఎక్సలెన్స్ అనేది ఉండాలి కదా, సో అలా మనం జే యొక్క ఫండమెంటల్ డ్యూటీని గుర్తుపెట్టుకోవాలి. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టాంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎండ్యూర్ అండ్ అచీవ్మెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళు చేస్తున్న డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్సలెన్సీ అనేది చూపించాలి. సో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దానికంటూ బెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో అప్పుడే ఇండివిజువల్ గ్రోత్ అనేది ఉంటేనే కంప్లీట్గా నేషన్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళకున్న ఫీల్డ్లో ప్రతి ఒక్కరు, వీళ్ళు ఇప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఈ ఇండివిజువల్ మనకి స్పేస్కి సంబంధించి. సో రీసెంట్గా మనకి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది కదా, సో నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ మనకి అచీవ్మెంట్స్ అనేది వచ్చాయి. సో అలా మనకి స్పేస్కి రిలేటెడ్గా ఒకరు బెస్ట్ ఇచ్చారు. అలాగే సినీ ఫీల్డ్లో తీసుకున్నాం అనుకోండి, RRRకి మనకి ఆస్కార్ అనేది వచ్చింది. సో అది కూడా మనకి నేషనల్ అచీవ్మెంట్. సో అలా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫీల్డ్లో అచీవ్మెంట్స్ అనేది తీసుకుంటే అది కంప్లీట్గా మనకి నేషన్ అచీవ్మెంట్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కే. సో కే ఫర్ కిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో కిడ్స్కి ప్రతి ఒక్కరికి 6 నుండి 14 ఇయర్స్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలన్నమాట చదవడానికి. సో ఏముంది, టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ ఆర్ హర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 ఇయర్స్. సో ఇది మనం రీసెంట్గా అంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఇది యాడ్ చేశామన్నమాట. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనం ఏ నుండి జే వరకు
అన్ని అంటే 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేసాం. సో నెక్స్ట్ కే వచ్చేసి మనం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా యాడ్ చేసామన్నమాట. ఆల్రెడీ మనం ఫండమెంటల్ రైట్స్లో డిస్కస్ చేసాం కదా, ఏదైతే ఆర్టికల్ 21A ఉందో రైట్ టు ఎడ్యుకేషన్, సేమ్ అదే మనం డిపిఎస్పిలో ఆర్టికల్ 45లో కూడా యాడ్ చేసాం. అలాగే మనం దీన్ని ఫండమెంటల్ డ్యూటీలో కూడా యాడ్ చేసామన్నమాట. సో ప్రతి ఒక్క ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో పేరెంట్స్ యొక్క బాధ్యత అనమాట వాళ్ళకంటూ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం. సో ఎవరెవరికి అంటే ఈచ్ వాళ్ళకి కంపల్సరీ 6 to 14 years వరకు ఉండాలి. సో మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ కూడా మనం షార్ట్ ట్రిక్ తీసుకున్నాం కదా, దాని ద్వారా మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఏలో మనకి ఏముంది, అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. సో 3 థింగ్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒకటి నేషనల్ ఫ్లాగ్, ఒకటి కాన్స్టిట్యూషన్, అలాగే ఇంకోటి వచ్చేసి నేషనల్ యాంథమ్. నెక్స్ట్ బి వచ్చేసి బాబు భగత్ సింగ్. సో ఏవైతే వాళ్ళ ఐడియల్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు ఫాలో అయ్యారో దాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సి అంటే సెంటర్. సో టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ డి అంటే ఏంటి, డిఫెన్స్ కానీ డిఫెండ్ కానీ. సో టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. నెక్స్ట్ వచ్చేసి ఈ అంటే ఈక్వాలిటీ, సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, ఫోర్త్ అని. సో ఏవైతే మన కల్చరల్ హెరిటేజ్ యొక్క కాంపోజిట్ కల్చర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీ అంటే గ్రీన్. సో గ్రీన్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి. సో ఏదైతే మన ఎన్విరాన్మెంట్ ఉందో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ కానీ, లేక్స్ కానీ, వైల్డ్ లైఫ్స్ కానీ వాటన్నిటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, అలాగే వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్ అంటే హ్యూమనిజంకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే వాయిలెన్స్. సో ఐలో మనం తీసుకున్నాం. సో వాయిలెన్స్లో మనం VI అని ఉంది కదా, సో ఈ ఐ మనకి వాయిలెన్స్ని ఇండికేట్ చేస్తుందని గుర్తుపెట్టుకున్నాం. సో ఏవైతే మనకి గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ ఉందో దాని అంతటిని కూడా మనం డిస్ట్రాయ్ చేయొద్దు, డిస్ట్రాయ్ చేస్తూ మనం వాయిలెన్స్కి దారి తీయొద్దు అని మనకి ఫండమెంటల్ డ్యూటీ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి జే. సో జే అంటే మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం, జాబ్ అని. సో జాబ్ రావాలి అంటే మనకి ఎక్సలెన్సీ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి కే. సో కే అంటే ఏం గుర్తుపెట్టుకున్నా, కిడ్స్. సో కిడ్స్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏజ్ వచ్చేసి వాళ్ళకి 6 నుండి 14 years వరకు ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం 11 ఫండమెంటల్ డ్యూటీస్ని డిస్కస్ చేసాం. సో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే కాదు, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మన బాధ్యతలు కూడా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇవన్నీ కూడా మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, ఫండమెంటల్ రైట్స్ కానీ, TPSP కానీ, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ 3కి సంబంధించి ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఇవి జస్టికబుల్ అన్నమాట, అలాగే ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అలాగే DPSP అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నాన్ ఎన్ఫోర్సబుల్, అలాగే నాన్ జస్టికబుల్. అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది మనం USA నుండి బారో చేసుకున్నాం. DPSP మనం ఐర్లాండ్ నుండి, ఐరిష్ కానీ, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి USSR కానీ, రష్యా నుండి కానీ బారో చేసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3లో ఉన్నాయి, DPSP వచ్చేసి పార్ట్ 4లో ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి మనకి పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనం ఫండమెంటల్ డ్యూటీస్ని పార్ట్ 4Aలో ఇన్సర్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్. సో ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ వచ్చేసి మనకి 12 నుండి 35 వరకు ఉన్నాయి. DPSP వచ్చేసి 36 నుండి 51 వరకు. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 51A అనమాట. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నెగటివ్ ఆబ్లిగేషన్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆర్టికల్ 15లో ఏముంది, డిస్క్రిమినేషన్. సో ఇలా మనం చేయొద్దు అని ఉంది. సో అవి అన్నీ కూడా మనకి నెగిటివ్ ఆబ్లికేషన్స్ అనమాట. అండ్ DPSP వచ్చేసి మనకి పాజిటివ్ ఆబ్లికేషన్స్ని ఇస్తుంది అనమాట. సో DPSPలో ఉన్న అన్నీ కూడా స్టేట్స్ని డైరెక్ట్ చేస్తుంది అనమాట, ఇలా చేయండి అని. సో అదంతా కూడా మనకి పాజిటివ్ ఆబ్లికేషన్స్ అనమాట. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్యూటీస్ ఆఫ్ ఏ సిటిజన్స్కి సంబంధించి ఉంటుందన్నమాట. అలాగే ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకి పొలిటికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే DPSP వచ్చేసి మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ రోజుతో మనం ఫండమెంటల్ రైట్స్, DPSP అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ సో కంప్లీట్గా మనం పార్ట్ 4A వరకు కంప్లీట్ చేసాం. సో ఈ లెక్చర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.